హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకోసం కుంటికూర పప్పు అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా చేస్తాను ఏంటనేది మీ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అయితే ముందుగా నేను పప్పు అయితే తీసుకొని శుభ్రంగా అయితే కడుక్కున్నాను. కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. కందిపప్పు అయితే మొత్తం నీట్గా అయితే కడుక్కున్న తర్వాతకి దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. నేను కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ అయితే దాంట్లోనే వేసుకుంటాను అనమాట. పప్పు కుక్కర్లో ఉడకబెడతాం కాబట్టి అన్నీ దీంట్లోనే వేసుకుంటాను అనమాట డైరెక్ట్. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను. అయితే ఇంకా కట్ చేసుకున్న కూరగాయలు దీంట్లోనే కుంటి కూర కూడా వేసుకుంటాను అనమాట. కుంటి కూర అంటే చాలామందికి అర్థమవుతుంది, అర్థం కాదు, గోంగూర అనమాట. మా సైడ్ మేము కుంటి కూర అని అయితే అంటాము. చాలా వరకు గోంగూర అని కూడా అంటారు, కానీ మేము ఎక్కువ కుంటి కూర అని అయితే అంటామన్నమాట. ఆ కుంటి కూర కూడా శుభ్రంగా మంచిగా వాటర్లో కడుక్కొని కుక్కర్లోనే వేసుకోవాలన్నమాట. కొంత ఏం చేస్తారంటే పోస్లో ఏంపి పప్పులో వేస్తారనమాట. అట్లా కాకుండా డైరెక్ట్ ఇట్లా పప్పుల్ని వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అట్లే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు అనమాట. టమాటాలు వేసుకుంటాం. కుంటి కూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెమే చింతపండు అయితే వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అయితే పోసుకున్న ఫస్టే. ఇంకా దీన్ని మనం వేసుకుంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు అనమాట. నేను తర్వాతకి వేసుకుందామని చెప్పేసి వేసుకోలేదు. ఇక కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఒక మినపప్పు అయితేనేమో ఒక 3 విజిల్లకు అయితే తీసేయాలన్నమాట. నేను కందిపప్పు తీసుకున్న కాబట్టి 4-5 విజిల్ అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే పప్పు అయితే ఉడకదనమాట. నేను ఒకసారి చూసినాను కాబట్టి మీకు చెప్తున్నాను. పెసరపప్పు అయితే 3 విజిల్ కంపల్సరీ. కందిపప్పు ఏమో మినిమం ఒక 5 విజిల్ దగ్గర ఉంచాలన్నమాట, లేకపోతే అస్సలు ఉడకదు. ఇక నేనైతే 5 విజిల్ అయితే ఉడకపెట్టుకున్నాను. ఇక మా ఇంట్లో అయితే పప్పు సాంబారు బాగా తింటారని అయితే చెప్పిన కదా. వారంలో ఒక్క రోజైనా అయితే నేనైతే పప్పు అయితే చేస్తాను అనమాట. చిన్నపిల్లలకు పప్పు ఉదయం పప్పు, పాలు, ఎగ్ చాలా మంచిది అన్నమాట. బనానా కూడా ఎక్కువగా రోజుకు ఒక బనానా, ఎగ్ తినిపించడానికి ట్రై చేస్తే చాలా హెల్త్ అనమాట పిల్లలకి. ఇక నేను వారంలో ఒక్క డే అన్న పప్పు అయితే చేస్తాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పి అనుకుంటా. ఇదనమాట. ఇక పప్పు అయితే మెత్తగా ఉడికింది. నేను అంటే ఇట్లా రుబ్బడానికి ఉంటుంది, అది లేదనమాట. నేను చెంచాతోటి లేకపోతే చెమ్ములో వాటర్ నిండా తీసుకొని దాంతో రుబ్బుతాను అనమాట. పప్పు రుబ్బే కర్ర అనేది లేదు నా దగ్గర. అట్లే రుబ్బేసుకుంటే ఎప్పుడైనా మెత్తగా ఉడుకుతుంది కదా. కుక్కర్లో వేసినప్పుడే మెత్తగా ఉడుకుతాయి, ఇక మనం రుబ్బేది ఏమి ఉండదు అని చెప్పేసి ఇక ఎప్పుడు చెంచాతోటి ఇట్లా అనేస్తా, అది మెత్తగా అయిపోతుంది. ఇక నేను పప్పుకైతే పోసి అయితే పెట్టుకుంటున్నాను. ఒక బాండి పెట్టుకొని నూనె, పోసి గింజలు అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ ఉంటుంది కదా, అల్లం ఎల్లిగడ్డ నూరింది కాకుండా అప్పటికప్పుడు దంచుకుని ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలన్నమాట. టేస్ట్ ఉంటుంది, పప్పు చాలా బాగుంటుంది. ఓన్లీ ఎల్లిగడ్డ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుంది. అది వేసుకున్న తర్వాతకి కొంచెం కరివేపాకు, అదంతా వేగిన తర్వాతకి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని పప్పు దీంట్లో పోసుకుంటే అయిపోతుంది, రెడీ. ఏం లేదు, సింపుల్గా ఇలా ఒక్కసారన్నా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, అన్నీ కుక్కర్లో వేసి పోసి ఒకటి మనం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం పొయ్యి పెట్టి ఊది అన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లయితే అప్పటోళ్ళు చాలా కష్టపడి పొయ్యి కట్టెలు తెచ్చి అన్నీ పొయ్యి మీదనే వండేటోళ్ళు అనమాట. ఇప్పుడు మనకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సిలిండర్ పైనే. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది పప్పు అయితే. ఇదనమాట. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.